ఈరోజు ఎవరు వచ్చారు తెలుసా? నేను ఇంకా స్టీవ్ జాబ్స్ భార్య. నేను అదే మహాకుంభమేళాను కూడా కొంతమంది అపోజ్ చేసింది నేను విన్నాను సార్. ఎందుకు అంటే ఏముందని మహాకుంభమేళాలో అన్ని లక్షల మంది కోట్ల మంది రావడానికి రీజన్ ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా. ఏముందని ఇన్ని కోట్ల మంది ఆ రెండు మతాలకి బానిసలు అవుతున్నారు? ఏముందని కొన్ని వేల మంది సాధువులు తమ జీవితాలని భగవంతుడి కోసం అర్పించి వాళ్ళు కనుక్కున్నటువంటి సత్యాలని వెలువరించడానికి వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం అది. అంటే ఆ రోజు అందరూ ఈ 45 days వచ్చి అక్కడ దాని గురించి చెప్తారా సార్? అంటే ఎస్, ఓకే. 13 అఖాడాలు అక్కడికి వస్తాయి. వాళ్ళు ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒకసారి అవును, మహాకుంభమేళ, అర్ధ కుంభమేళ ఇలా అంటూ. అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి. ఇది ఇప్పుడు వచ్చేది 12 144 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి కుంభమేళ. అవును. ఎక్కడెక్కడి నుంచో సాధువులు సంతులు అందరు వస్తారు అక్కడికి. వచ్చి ఈ మధ్యకాలంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం, వాళ్ళు పొందిన ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా వచ్చినటువంటి భక్తులకు పంచుతారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అసలు ఎలా పుట్టింది సార్ ఈ కుంభమేళ అనే పాయింట్? దేనిగా అనేది ఏమైనా తెలుసు? సూర్యుడు కుంభరాశిలోకి వస్తే ఇది మొదలవుద్ది. అవును, ఓకే. ఓకే, ప్రతి సంవత్సరం వస్తాడు సూర్యుడు. కానీ 12 సంవత్సరాలకు వచ్చే ఒక సూర్యుడికి మాత్రమే ఈ చారిత్రకంగా దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఓకే. నీకు ఇప్పుడు మనకు భారతదేశంలో ప్రతివాడికి నదులు అతి పవిత్రమైనటువంటి ప్రదేశాలు, నదీ తీరాలు. అవునా? అవును. కుంభమేళానే కాదు, మనకి ఇవి కూడా జరుగుతాయి. ఇది పుష్కరాలు కూడా. ఎందుకు వస్తారు వీళ్ళందరూ? ఎందుకు? ఎంతమంది విదేశీయులు, ప్రముఖులు, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ సాధారణమైన వాళ్ళు, బోల్డ్ మంది. నువ్వు ఒకసారి హరిద్వార్, ఋషికేశ్ వెళ్తే అక్కడ ఉండే ఆశ్రమాల నిండా వీళ్ళే ఉంటారు మనోళ్ళ కంటే. అవును సార్. ఈ మధ్య అరుణాచలంలో కూడా ఫారినర్స్ చాలా ఎక్కువ మంది. అరుణాచలంలో ఎప్పటి నుంచి కాదు, ఆయన రమణ మహర్షి బ్రతికున్నప్పటి నుంచి ఉన్నారు. నీకు దిస్ ఈజ్ ఎ మిస్టీరియస్ ల్యాండ్ అయ్యా, దిస్ ఇస్ ఎ మిస్టీరియస్ ల్యాండ్. దీంట్లో అనేక రకాలైనటువంటి అద్భుతమైన శక్తులు కలిగినటువంటి మహానుభావులు ఉన్నారు. మనము ఏదో ఒక దీన్ని పట్టుకొని మనకు కనిపించేదే నిజం, కనిపించింది అబద్ధం అనుకుంటే అది తప్పు. ఎంతమంది మహానుభావులు ఉన్నారు, ఎన్ని మహిమలు ఇక్కడ జరుగుతున్నాయి. నువ్వు ఇదే కుంభమేళాలో 40 కోట్ల మంది పిచ్చోళ్ళయా పోవడానికి అక్కడికే. 40 కోట్ల మంది వెళ్తారు ఇప్పుడు. ఈ 45 రోజుల్లో 40 కోట్ల మంది, 45 కోట్ల మంది కొన్ని దేశాల జనాభా కంటే పెచ్చు. చాలా హైయెస్ట్, పెద్దది ప్రపంచంలోనే గ్యాదరింగ్ అంటారు. వాళ్ళకి తెలియదా? మనం ఒక్కళ్ళమేనా తెలియగలవాళ్ళమా? మనం ఏళ్ళ ప్రశ్నిస్తే సరిపోద్ది. ఇది మన ఆలోచన. సత్పురుష దర్శనం, సక్షేత్ర దర్శనం ప్రాప్త దుర్లభం అని చెప్తాయి మన శాస్త్రాలు. సత్పురుషుల్ని దర్శించడం, ఒక గొప్ప పురుషుణ్ణి, ఒక ఆధ్యాత్మికవేత్తను అక్కడ దర్శించావు, దాని ఫలం ఉత్తినే పోదు. సక్షేత్రం అది, త్రివేణి సంగమం. సంక్రాంతికి ఏం చేస్తారో తెలుసా? నదిలో స్నానం చేసి పెద్దలకి ఇస్తారు, బియ్యాలు ఇస్తారు అంటారు. ఇస్తారు. మరి అటువంటి పర్వదినాన అంతమంది సాధువుల దర్శనం నీకు కలుగుతుంటే ఇంకా అంతకంటే గొప్ప విశేషం ఉందా? ఆధ్యాత్మికంగా భారతదేశం ఆధ్యాత్మిక దేశం. భారతదేశం ఏమి ఈ భోగలాలసతకు ఇదైన దేశం కాదు.